పాలిటెక్నిక్‌కి సంబంధించిన న్యూస్ అండి ఇది. ఎవరైతే పాలిటెక్నిక్‌కి ఎగ్జామ్ రాసి కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో, అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు? ఏ కాలేజెస్‌లో, ఏ బ్రాంచ్‌లో వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టారు? ఇలాంటివన్నీ మాట్లాడుకుందామా? వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. ఆల్రెడీ మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. ఇది ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన న్యూస్. ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి సో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆప్షన్స్ ఇచ్చారంటే జూన్ 16 నుంచి జూన్ 17 మధ్యలో అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ మనకి జూన్ 16నే జరిగిపోయాయి. ఓకేనా. మనకి ఎవరైతే ఎక్సర్సైజ్ చేసుకుంటారో వెబ్ ఆప్షన్స్ ని, వాళ్ళకి అలాట్మెంట్స్ వచ్చినప్పుడు ఏదైతే వెబ్సైట్ కనిపిస్తుందో polyset.nsc.in లో వాళ్ళకి డీటెయిల్డ్ గా కనిపిస్తాయండి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే 81,307 అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇందులో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్ లో అసలు ఎంతమంది పిల్లలు ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే 15,515 మంది అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. ఎన్ని వెబ్ ఆప్షన్స్ వచ్చాయి చూద్దాం. సో ఇంతమంది ఎన్ని వెబ్ ఆప్షన్స్ వస్తాయి చూద్దామండి. సుమారుగా 3 లక్షల వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. 2,96,336 వెబ్ ఆప్షన్స్ వచ్చాయి. ఓకేనా. అంతమంది పిల్లలు పెట్టుకుంటే అన్ని లక్షలుగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు మన పిల్లలు. గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేశాయంటే 59. ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 18,538. ఎన్ని సీట్స్ కంప్లీట్ అయినాయి అంటే 17,001 సీట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే 1,537. సో ఎంత పర్సెంట్ ఫిల్ అయిందండి అంటే 92% అయితే ఫిల్ అయినాయండి. ఇక ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. 53 ప్రైవేట్ కాలేజెస్లో 14,997 సీట్స్ ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అంటే 8,110 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగిందండి. ఇంకా ఎన్ని సీట్స్ మిగిలాయి అంటే ప్రైవేట్ లో మనకి కొన్ని ఎక్కువ సీట్స్ మిగలడం జరిగింది. 6,887 సీట్లు అయితే మిగిలిపోయాయి. ఎంత పర్సెంట్ ఫిల్ అయింది అంటే సగానికి సగం ఇంచుమించుగా ఫిల్ అయింది. 54% అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇంకా టోటల్గా ఇదొకటి మీరు ఈ ట్రెండ్ కనుక కాస్త అబ్జర్వ్ చేస్తే మీకు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకోవడం కంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుకోవడానికే మన పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారు అని మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంకా టోటల్గా 112 ఇన్స్టిట్యూట్స్కి గాను కౌన్సిలింగ్ జరిగితే అందులో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే 33,535 సీట్లకు గాను 25,111 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇంకా 8,424 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా అటు గవర్నమెంట్ ఇటు ప్రైవేటు మొత్తం కలిపి ఎన్ని సీట్లు ఫిల్ అయినాయండి అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే 75% అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇంకా రిమైనింగ్ సీట్స్ ఏం చేస్తారంటే మనకి స్పాట్ అడ్మిషన్స్లో ఫిల్ చేసుకుంటారండి. చూద్దాం, దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనకి రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అంటే 2,132 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు క్యాండిడేట్స్కి ఎవరైతే పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ పిల్లలందరికీ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీ పేరెంట్స్ కూడానండి, మీరు ఖచ్చితంగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఫీజు కూడా పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ రూపంలో. క్రెడిట్ కార్డు లేదు అంటే డెబిట్ కార్డు లేదు అంటే నెట్ బ్యాంకింగ్ లేదు అంటే యూపీఐ యూస్ చేసి ఖచ్చితంగా పేమెంట్ చేయాలి. ఇది యాక్సెప్టెన్సీ ఫీజు అనేది పే చేయాలండి. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే మీరు ఏదైతే పేమెంట్ అనేది చేస్తున్నారో ఆ డబ్బులు మీ సొంత అకౌంట్ నుంచి పే చేయండి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక అడ్వైజ్ ఏంటంటే లిమిట్ ఉందా లేదా చెక్ చేయండి. మీరు ఏదైతే బ్యాంకు నుంచి చేస్తున్నారో అదే డబ్బులు పే చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో మనీ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ డబ్బులు లేక లేదంటే ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయినా లేదంటే ఫెయిల్ అయినా కానీ పేమెంట్ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటాయి. ఓకేనా. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మనకి టైం వేస్ట్ కూడా అవుతుంది. కొంతమందికి ఏంటంటే రోజుల తరబడి మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా సింగిల్ టైంలో ఇలా కూర్చున్నామంటే అలా అప్లికేషన్స్ అయిపోవాలి, రిజిస్ట్రేషన్స్ అయిపోవాలి, పేమెంట్ అయిపోవాలి. అలా ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లో కూర్చొని చేయండి. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే పేమెంట్ త్రూ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదు అంటే డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా చేయమని అడుగుతున్నారు కదా. మీరు ఖచ్చితంగా పే ఫీజ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇదైతే కనిపిస్తుందండి, పే ఫీ బటన్ అనేది. దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి గేట్వే ఓపెన్ అవుతుంది, మనం పేమెంట్ చేసుకుంటాం. ఓకేనా.
నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. ఎందుకు అంటే మనం కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వరకు ఎందుకు చేసుకుంటాం ఇవన్నీ? ఆ సీట్ రావడం కోసం చాలా ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఫేస్ చేస్తాం. ఎందుకు ఫేస్ చేస్తాం? మంచి సీట్ రావడం కోసమే కదా. ఆ వచ్చిన సీటు ఉండాలంటే కంపల్సరీ పేమెంట్ చేయాలండి. కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఇక్కడ పేమెంట్ చేసాం. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టంలో ఏంటంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి, జాయినింగ్ రిపోర్ట్. సో మనం రిపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదు అంటే ఆ సీట్ మనకి బ్లాక్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. ఎంత పేమెంట్ పే చేయాలి ఇవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ఎప్పటిలోపు పే చేయాలి? జూన్ 22వ తారీఖు లోపే మనం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? మీరు కనుక డబ్బులు కట్టకపోతే ఆ డేట్ లోపు మీకు ఆ సీట్ అనేది ఉంచరు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా? క్యాన్సిల్ అయిపోద్ది ఆ సీట్ మన పేరు నుంచి. ఓకే, డబ్బులు పే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అలాట్మెంట్ ఆర్డర్ మీదే మనకి పే ఫీజ్ బటన్ అనేది కనిపిస్తుంది. వెంటనే ఇమీడియట్గా మీరు ఆ బటన్ క్లిక్ చేసి పేమెంట్ అనేది చేయండి. ఓకే రైట్. ఇక ఈ పాలిసెట్ కౌన్సిలింగ్లో ఏ ఇన్స్టిట్యూట్లో ఎంత పర్సెంట్ అలాట్మెంట్ జరిగింది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఒకసారి కావాలంటే చూడండి, లేదు అంటే యూ కెన్ స్కిప్. ఓకే, ఫస్ట్ మనకి కౌన్సిలింగ్లో ఎక్కడైనా కూడా ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఉంటుందండి. కోడ్ అనేది పెడతాం. కాలేజ్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి కోడ్ వైజ్ మనం పెట్టుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ కాలేజ్లో ఇది మనకి సికింద్రాబాద్లో ఉంది. ఇది కాలేజ్ పేరు. హైదరాబాద్ జిల్లాలో టోటల్ ఇంటేక్ ఎంత అంటే 693. ఈ కాలేజ్లో 690 సీట్లు అయితే ఫిల్ అయిపోవడం జరిగింది. ఇంకా 3 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో 99.6% అలాట్మెంట్ అనేది డన్. నెక్స్ట్ MASB గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్. సో చాలామంది పిల్లలు వెరిఫికేషన్ టైంలో స్పెషల్ కేటగిరీ పిల్లలందరూ కూడా వెరిఫికేషన్ కోసం వెళ్ళేది ఏంటంటే ఈ మాసప్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్కే. ఇది కూడా హైదరాబాద్లో ఉంది. 792 సీట్లకు గాను 789 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇంకా 3 సీట్లు వేకెంట్ ఉన్నాయి. 99.6% అనేది మనకి అక్కడ ఫిల్లింగ్ అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ NZBD గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. ఇది నిజామాబాద్లో ఉందండి. 660 సీట్లకు గాను 654 సీట్లు అయితే ఫిల్ అవడం జరిగింది. ఇంకా 6 సీట్లు అయితే వేకెంట్గా ఉన్నాయి. ఇంకా 99.1% అయితే ఫిల్లింగ్ అనేది జరిగింది. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్లో మీకు కావాల్సింది ఏంటి అండి అంటే మీరు అనుకుంటున్న కాలేజ్లో ఎంత పర్సెంట్ ఫిల్లింగ్ అనేది జరిగింది, లేదు అంటే మీ జిల్లాలో ఎంత పర్సెంట్ అయ్యింది చూసుకోండి. లేదు అంటే మీకు స్పాట్ అడ్మిషన్స్లో సీట్ కావాలి. ఆ స్పాట్ అడ్మిషన్స్లో సీట్ కావాలి అంటే ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నా పరిధి ఉందనుకోండి, నా పరిధిలో ఏ కాలేజెస్లో పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్స్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. రైట్, ఒక్కసారి ఎక్కడ ఎన్ని సీట్స్ మిగిలినాయో బ్రీఫ్గా మాట్లాడుకుందామండి. ఇవన్నీ కావాలి అంటే డెప్త్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? JN గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఇంకా 7 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో 6 సీట్లు ఉన్నాయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్లో 5 సీట్లు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో 15 సీట్లు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేటలో 6 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఇది మనకి సికింద్రాబాద్లో ఉంది. 13 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్లో 6 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ 7 సీట్లు ఉన్నాయి. SGM గవర్నమెంట్ పాలిటెక్నిక్లో 11 సీట్లు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్చెరులో 13 సీట్లు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ 8 సీట్లు. STDGVTTI హైదరాబాద్ ఇది హైదరాబాద్లో ఉంది. 5 సీట్లు వేకెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఇది మనకి కోటగిరిలో ఉందండి. 9 సీట్లు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ 16 సీట్లు ఉన్నాయి. వరంగల్లో ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నల్గొండ 26 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందిపేటలో ఉందండి. 10 సీట్లు ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట 10 సీట్లు. BR అంబేద్కర్ GMR పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఇందులో మనకి 18 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ QQ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చందులాల్ బరదారి హైదరాబాద్లో ఉంది. ఇది మనకి 36 సీట్లు ఉన్నాయి. చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయండి. ఇంకా గవర్నమెంట్ పాలిటెక్నిక్ చర్యాలలో మనకు 11 ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఇక్కడ మనకి ఇది మెదక్లో ఉందండి. 11 సీట్లు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్కల్లో ఉంది. ఇది హనుమకొండ జిల్లా 11 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ 39 సీట్లు ఉన్నాయి. ఇది కూడా మహబూబ్ నగర్లో ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టేషన్ ఘన్పూర్ ఇది జనగాం జిల్లాలో ఉందండి. 12 సీట్లు ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ పాలిటెక్నిక్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా 12 సీట్లు ఖాళీ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకి ఇది మంచిర్యాలలో ఉందండి. 17 సీట్లు ఉన్నాయి. SG గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్లో ఉంది. ఆదిలాబాద్ జిల్లా 23 సీట్లు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్లో ఉంది. 20 సీట్లు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి ఇక్కడ 16 సీట్లు ఖాళీ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుమలగిరి ఇక్కడ 16 సీట్లు ఉన్నాయి. SS గవర్నమెంట్
పాలిటెక్నిక్, ఇది మనకి జహీరాబాద్లో ఉంది, 33 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం, ఇక్కడ మనకి 50 సీట్లు ఖాళీగా ఉన్నాయి, చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది మనకి గద్వాల్లో ఉంది, 17 సీట్లు. ఇంకా కోరుట్లలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 17 సీట్లు. సిరిసిల్లలో ఉన్న SRRS గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 47 సీట్లు ఉన్నాయి. ఇంకా కోస్గిలో ఉన్న గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గిలో 18 సీట్లు ఉన్నాయి. ఇంకా కాటారంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో 18 సీట్లు. KDR గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తిలో ఉంది కాలేజ్, ఇక్కడ 38 సీట్లు. ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉన్న ఈ టెక్నాలజీలో 39 సీట్లు అయితే ఖాళీగా ఉండడం జరిగిందండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేటలో ఉన్న ఈ కాలేజ్లో 26 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అండ్ మైనారిటీస్ ఇది మనకి రంగారెడ్డి జిల్లాలో ఉంది, 29 సీట్స్ అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది మనకి మహేశ్వరంలో ఉంది, రంగారెడ్డి జిల్లానే, మరొకసారి 35 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మల్, ఇక్కడ మనకి 21 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ జోగిపేట్, ఇక్కడ మనకి 40 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బాడేపల్లిలో ఉందండి, ఇక్కడ మనకి 24 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నాగార్జున సాగర్ 26 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్లో ఉంది, ఇక్కడ 38 సీట్లు అయితే ఉండడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ షాద్ నగర్, సో ఇది మనకి షాద్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఉంది, 42 సీట్లు అయితే ఉన్నాయండి. ఇంకా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నవీపేటలో ఉంది, 37 సీట్లు. గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఉట్నూరులో ఉంది, 38 సీట్లు. ఇంకా పెబ్బేర్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఇక్కడ 42 సీట్లు అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చెంగుంట మెదక్ జిల్లాలో ఉంది, 47 సీట్లు. ఇంకా అత్యధికంగా ఉన్న 2 ఇన్స్టిట్యూట్స్ చూద్దాము. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఇక్కడ 70 సీట్స్ అయితే ఉన్నాయండి, ఇది మనకి సూర్యాపేటలో ఉంది. ఇంకా గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ 79 సీట్లు అయితే ఉన్నాయి. సో మొత్తం మాట్లాడుకున్న ఇన్స్టిట్యూట్లో ఈ కాలేజ్లో ఉన్న సీట్సే ఎక్కువ మిగిలాయి. ఓకేనా, ములుగురు అశ్వాపురంలో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నారాయణ ఖేడ్, సో ఇది మనకి ఇక్కడ 60 సీట్లు అయితే ఉండడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గోమారం నియర్ నర్సపూర్, సో మెదక్లో ఉందండి, ఇది మొత్తం 68 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ అత్యధికంగా ఉన్న కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కే సముద్రం అండి, ఇక్కడ మనకి 117 సీట్లు అయితే మిగలడం జరిగింది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ కాలేజెస్ లో 1537 సీట్లు అయితే మిగిలిపోవడం జరిగింది. ఓకేనా, వేకెంట్ గా ఉన్న సీట్లు అవి. ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. స్పాట్ అడ్మిషన్ సంబంధించి కూడా మరొకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.